హాయ్ ఫ్రెండ్స్, 12/5/2024 ఎన్ఎస్ గేట్ నుండి గుంతకల్లుకు ట్రైన్ ప్రయాణం చేశాము. చూడండి, ఎన్ఎస్ గేట్లో ట్రైన్ టికెట్ తీసుకున్నాం. ఎన్ఎస్ గేట్ గుంతకల్లు, ఇది గుంతకల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది చాలా పెద్ద జంక్షన్ కూడా. ఇది మన అనంతపురం డిస్టిక్. ఇది రైల్వే స్టేషన్ జంక్షన్, గుంతకల్ జంక్షన్ అన్నమాట. అది మా మొత్తం ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేశాము. అమ్మ, నాన్న, అదేవిధంగా నేను, మా సిస్టర్ కూడా నలుగురు కలిసి ట్రైన్లో ప్రయాణం చేసాం. గుంతకల్ ఎన్ఎస్ గేట్ నుండి గుంతకల్ వరకును. ఎందుకంటే సీటింగ్స్ కూడా బాగానే దొరికాయి మాకు. సీట్ కూర్చోడానికి కూడా బాగానే ఉంది. సీటింగ్ మొత్తం అంతా బాగానే దొరికింది. కూర్చొని ప్రయాణం చేసాం సీట్లో. ఫ్యామిలీకి ట్రైన్ ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడి టెంపుల్కి వెళ్ళాము. ఇది నేటికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ గుంతకల్ అంటే 15 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది మనకు. నేటికంటి ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. చాలా మంది విజిట్ చేస్తుంటారు. టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది మన అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి చాలా మంది విజిట్ చేస్తుంటారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుండి, తెలంగాణ నుండి, అదేవిధంగా అన్ని చోట్ల నుండి విజిట్ చేస్తుంటారు టెంపుల్కి. మన ఆల్ ఇండియా వైడ్ లెవెల్గా మనకు ఈ టెంపుల్కి విజిట్ చేస్తుంటారు. మంచి టూరిస్ట్ ప్లేస్. అప్పుడు సీజనల్లీ ఎప్పుడప్పుడు మనకి ఇక్కడ పెళ్ళిళ్ళు సీజన్ కూడా జరుగుతుంటాయి. కళ్యాణ మండపం కూడా బాగా పెద్దగా ఉంది. పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. నేను రావడం రెండోసారి. మా ఫ్రెండ్ పెళ్ళికి కూడా వచ్చాను. ఇక్కడ చాలా మంచి ప్లేస్, చూడాల్సిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా ఇస్తుంటారు. చాలా టూరిస్ట్ ప్లేస్ అన్నమాట, చూడాల్సిన ప్లేస్. నెట్టికంటి ఆంజనేయ స్వామి చూడండి టెంపుల్ ఎలా ఉందనేది. ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి మొబైల్ అలౌ చేయరు లోపలికి. నేను బయట సైడ్ మాత్రమే నేను వీడియోస్ చేశాను. నెట్టికంటి ఆంజనేయ స్వామి టెంపుల్కు సంబంధించినది. మేము మార్నింగ్ 10 o'clock పైన 10 o'clock 11, 12 o'clock టైంలో అక్కడ విజిట్ చేసాము టెంపుల్. తర్వాత అక్కడ భోజనం కూడా పెడతారన్నమాట. మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. సేమ్ తిరుమలలో ఎలా జరుగుతుందో అదేవిధంగా మనకి ఇక్కడే మనకి నిత్య అన్నదానం కూడా జరుగుతుంటుంది మనకి టెంపుల్లో. చాలా పెద్ద టెంపుల్, చూడాల్సిన టెంపుల్ కూడాను. నెట్టికంటి ఆంజనేయ స్వామి చూడండి. నేను లాస్ట్ ఇయర్ ఫోటోలు కూడా ఇక్కడ దీంట్లో అప్లోడ్ చేశాను. చూడండి, కొంచెం చూడాల్సిన ప్లేస్. కంపల్సరీగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. మొత్తం ఫ్యామిలీ, మా అమ్మ, నాన్న, అదేవిధంగా నేను, మా సిస్టర్ నలుగురు కలిసి వెళ్ళాము. చూడండి, మా మొత్తం ఫ్యామిలీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను. మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. చాలా చూడాల్సిన ప్రదేశము. గుడిలోని ఫోటోలు ఇవన్నీ నేను వాళ్ళకి తెలియకోకుండా ఫొటోస్ తీసుకున్నాను. చూడండి, చాలా పెద్ద టెంపుల్ అన్నమాట, చూడాల్సిన ప్లేస్. అదేవిధంగా మనకు ప్రతిరోజు మా 12 o'clock 1 o'clock టైంలో మనకి భోజనం కూడా పెడుతుంటారు అక్కడ. చూడండి, 1 o'clock భోజనం పెడతారు. పప్పు, చిక్కుడుకాయ కర్రీ, అన్నము, మనకి అదేవిధంగా మజ్జిగ, పెరుగు, అన్ని రకరకాల ఐటమ్స్ అన్నీ పెడుతుంటారు మనకి. భోజనం కూడా వడ్డిస్తారు అక్కడ. ఇతను అన్నదానం చేస్తుంటారు. మనం తోచినంత మనం కూడా సాయం చేయాలి. అక్కడ హుండీలో పెట్టింటారు. ఉండితో పాటు అదేవిధంగా ఒక స్లిప్ కూడా ఇస్తామంటే మనం నెక్స్ట్ వచ్చే వారికి అన్నదానం చేయడానికి. మళ్ళీ ఇంటర్ వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్ టికెట్ అనమాట ఇది. దాంతోపాటు ట్రైన్ మిస్ అయ్యాము. ట్రైన్ మిస్ అయ్యడం వల్ల మేము రైల్వే స్టేషన్లో చాలా కూర్చున్నాము. అక్కడే కూర్చున్నాము. గుంతకల్లో నేను కొన్ని ఫొటోస్ దిగాను. చూడండి, గుంతకల్లో సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. నేను 5 o'clock ట్రైన్ వచ్చింది. ట్రైన్ మిస్ అయ్యాము. 1 o'clock 1:35 వరకు మేము వెళ్ళాము. తొందరగా వెళ్ళాము. గుడి విజిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాము. తర్వాత ట్రైన్ మిస్ అయ్యాముతో మేము అక్కడ నైట్ ఈవినింగ్. మీలో ఎంతమంది నెట్టికంటి ఆంజనేయ స్వామికి విజిట్ చేశారో కామెంట్ చేయండి మర్చిపోకోకుండా.